రైతులను అన్ని విధాలు ఆదుకుంటూ తోతాపురి మామిడికి ₹4 మద్దతు ధర ముందుగానే ప్రకటించిన కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందని అక్కస్తోని వైసీపీ మామిడికాయల డ్రామాలు ఆడుతోందని చిత్తూరు ఎమ్మెల్యే కురజాల జగన్మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే కె మురళీమోహన్ విమర్శించారు. కూటమి నాయకులతో కలిసి మంగళవారం చిత్తూరు ఎమ్మెల్యే నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈరోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ మామిడికాయల రైతుల సమస్యల పట్ల నేను మా శాసనసభ్యులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఒక ప్రెస్కి సంబంధించిన కొన్ని విషయాలని ప్రజలకు తెలియజేయడానికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రెస్ కాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఒక మామిడి రైతులే కాదు, మీ ద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్ర రైతులకి ప్రజలకు తెలియాల్సింది ఏమంటే అటు అనంతపూర్లో అరటి రైతులు వారికిను సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఒంగోలులో టొబాకో రైతులకి, గుంటూరు రైతులకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక సందర్భాల్లో మిర్చి రైతులకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వంలో. మరీ ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతులకి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే పోయిన సంవత్సరం ₹4 సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముందే మా అగ్రికల్చర్ మంత్రి వర్యులైన అచ్చెన్నాయుడు గారు మా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచి మేము సక్సెస్ఫుల్గా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి మళ్ళీ ₹4 ప్రకటించి సబ్సిడీ ఇవ్వడం జరుగుతుంది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం చిల్లరి వేషాలు లేదా చిల్లర ఆటలు అంటారు వాటిని, రైతుల్ని రెచ్చగొట్టడాలు, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఎక్కడ పోయి ధర్నాలు చేయడం చూశాను. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నాను, ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చిందా? పక్క రాష్ట్రమైన కర్ణాటకలో కానీ, మళ్ళీ అలాగే తమిళనాడులో కానీ ఎవరైనా రైతుల పట్ల రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చినట్లు ఉంటే చెప్పండి. మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నాను. మరీ ముఖ్యంగా ఎంత అవాస్తవాలు ప్రచారం చేసినా, ఎంత తప్పుడు కథనాలు వండి వార్చినా, ఎన్ని దుర్మార్గమైనటువంటి కుట్రలు చేసినా ఈ కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి అనూహ్యమైనటువంటి స్పందన వస్తూనే ఉంది అని గిట్టలేని, ఓర్వలేని, ప్రజల్లో గిట్టుబాటు కానటువంటి కొంతమంది నాయకులు రోడ్డెక్కి మళ్ళా దిష్టి పెట్టాలని చూస్తున్నారు. ఆ దిష్టి అంతా మా వైపు, అంటే మా ప్రభుత్వం వైపు రాకుండా ఉండాలంటే ప్రజాప్రతినిధులుగా నల్ల చొక్క వేసుకొని నిలబడుకుంటే దిష్టి తగలకుండా ఉంటుందని వేసుకొని వచ్చాం. ఈరోజు జీడినెల్లూరు కేంద్రంగా వైఎస్ఆర్సీపీ మామిడికాయల డ్రామా నడుస్తూ ఉంది. ఆర్టిస్టులు ఎవరు? మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి, మాజీ ఆర్టీసీ చైర్మన్ రీజనల్ రాయలసీమ విజయానంద రెడ్డి. ఈ నటులందరూ కలిసి కూటమి ప్రభుత్వం ఏదో చేస్తూ ఉంది, కూటమి ప్రభుత్వం మామిడి రైతులకి ఏమీ చేయలేదు, మేము మామిడి రైతుల కోసం చొక్కాలు ఇప్పుకొని ఎండలో రోడ్ల మీద కూర్చుంటున్నాం అనేది నాటకం పేరు మామిడి రైతుల, వైసీపీ మామిడి రైతుల డ్రామా. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆ ఫ్యాక్టరీ ఒకటే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి గుజ్జు పరిశ్రమ లేదు. 34 పరిశ్రమలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. 4 టోకన్లు లేదని, రోజు 4 టోకన్లు లేదని అందరూ నాయకులు పిలిపించి ఆడ ధర్నా పెడతారా? రోజు మీ బండ్లు పంపించలేదని ఆడిపి ఫ్యాక్టరీని ఇబ్బంది పెడతారా?